తెలంగాణని అత్యంత ఎక్కువ కాలం పాలించినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. అన్యాయంగా చేస్తే వాళ్ళు చేసి ఉండొచ్చు కాక, మేమేం చేసాం? పార్లమెంట్లో పెప్పర్ స్ప్రే కొట్టింది కూడా వాళ్ళ పార్టీ వాళ్ళు, మేం కాదు. మేము లేఖ ఇచ్చాం తెలంగాణ కోసం, తెలంగాణ కోసం మేము కష్టపడ్డాం. ఒక్క నిమిషం అడిగిన వెంటనే, డిమాండ్ చేసిన వెంటనే చంద్రబాబు నాయుడు గారు తెలంగాణకి అనుకూలంగా లేఖ ఇవ్వలేదు అనేటువంటి వాదన. లేఖ ఇచ్చిన మాట వాస్తవమే, కానీ దానికి ముందు ఎంతో ప్రెషర్ ఉంది. ఎంతో ప్రెషర్ పెడితే కానీ, ప్రెషర్ పెడితే కాదు. మేమేమన్నాము? మీరు సహేతుకంగా చెయ్యాలి ఏదైనా అన్నాం, అందు తప్ప రాష్ట్ర విభజన ఏదైనా సరే మీరు ఏ నిర్ణయం తీసుకున్నా దేర్ షుడ్ బి ఎ లాట్ ఆఫ్ బ్రెయిన్ స్టార్మింగ్ డన్ బిహైండ్ దట్, అండ్ దేర్ షుడ్ బి ఎ లాట్ ఆఫ్ లాజిక్ బిహైండ్ దట్. మీరు ఈ మాట ఇప్పుడు నేను సింపుల్ గా ఒకటే మాట చెప్తా విజయ్ గారు, మమ్మల్ని బ్లేమ్ చేసే ప్రతి వాళ్ళని ఒకటే అడుగుతా, లేక మేము లేట్ గా ఇచ్చామని చెప్పి మా మీద ఎగురుతున్నారు కదా. పార్లమెంట్ సాక్షిగా పార్లమెంట్ లోపల విభజన చేయొద్దు అని చెప్పి పెప్పర్ స్ప్రే కొట్టిన వాడు ఏ పార్టీకి చెందినటువంటి వాడు? కాంగ్రెస్ వాళ్ళు. మరి వాళ్ళు ఏం చేయాలి? వాళ్ళని ఏమనాలి? మీరు ఏమనాలి వాళ్ళని? మరి అన్ని సంవత్సరాల పాటు కాంగ్రెసే కదా అధికారంలో ఉంది. 1200 మంది పిల్లలు చచ్చిపోయారు కదా, ఎవరు బాధ్యులు దానికి? ఎందుకంత లేట్ గా ఇచ్చారు? మరి ఒక నిమిషం, ఆ బలిదానాలు తట్టుకోలేకే సోనియా గాంధీ తెలంగాణ అంటున్నారు. ఒక్క నిమిషము, లేట్ గా ఇచ్చామని చెప్పి మమ్మల్ని బ్లేమ్ చేసే వాళ్ళకి తెలంగాణనే లేట్ గా ఇచ్చినటువంటి వాళ్ళ మీద ఎందుకు మాట్లాడే అధికారం వాళ్ళకు నోరొస్తలేదు అంటున్నా. సెలెక్టివ్ పాలిటిక్స్ ఇవి, బికాస్ దే నో దట్ తెలుగుదేశం పార్టీ ఈజ్ స్ట్రాంగర్ ఇన్ తెలంగాణ. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా తెలంగాణ అనేటువంటిది మాకు ఒక చాలా స్ట్రాంగ్ హోల్డ్ ఉన్నటువంటి ఏరియా. మాకు అత్యధికంగా సీట్లు వచ్చినటువంటి ఏరియా తెలంగాణ, మాకు అత్యధికంగా ఓట్లు వచ్చినటువంటి ఏరియా తెలంగాణ, అత్యద్భుతమైనటువంటి లీడర్లను ఇచ్చినటువంటి ఏరియా తెలంగాణ. తెలుగుదేశం పార్టీ చాలా బలమైనటువంటి నాయకత్వాన్ని తెలంగాణ ప్రాంతంలో మేము ఏమంటారంటే క్రియేట్ చేసినాము. అది కూడా బడుగు బలహీన వర్గాల నుంచి క్రియేట్ చేసినాం. వాళ్ళ భయం అది. తెలుగుదేశం పార్టీ వస్తే బడుగు బలహీన వర్గాలు, మహిళలు బలపడతారు. తెలుగుదేశం పార్టీ వస్తే మళ్ళీ ప్రజల అభివృద్ధి గురించి మాట్లాడతారు, సెంటిమెంట్ గురించి కాదు కదా. వాళ్ళ భయం అది. అందుకనే ఒక ప్రీ ప్లాన్డ్ గా, థ్యాంక్ యూ విజయ్ గారు, బికాస్ ఐ వాంట్ టు సే దిస్, దట్స్ మై క్వశ్చన్. ఇప్పుడు ప్రీ ప్లాన్డ్ గా ఉద్యమ సమయం నుంచి నేను ఇప్పుడు ఈ ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ మీ ముందు పెడతాను, మీరు దానికి ఆన్సర్ చేయండి. ఒకవేళ నిజంగా తెలంగాణ మీద మీకు అంత కమిట్మెంట్ ఉండి ఉంటే, తెలంగాణ డెవలప్మెంట్లో టీడీపీ అత్యంత కీలక పాత్ర పోషించి ఉండి ఉంటే, తెలంగాణ ఉద్యమం నుంచి ఇప్పటి వరకు టీడీపీ ఎందుకని నిందలు మోస్తుంది? సెకండ్ వన్, తెలంగాణ ఏర్పడిన తర్వాత అసలు టీడీపీ ఎందుకు కంప్లీట్గా వాషౌట్ అయిపోయింది? తెలంగాణ ఏర్పడిన తర్వాత మేమేమి అంటే ఒకటి చెప్తాను నేను, నిందలు మోస్తోంది అని అంటే ఒక ప్రీ ప్లాన్డ్గా మా మీద ఒక దాడి జరిగిందండి. మేము ఆ దాడిని కౌంటర్ చేయడంలో విఫలమయ్యాం. ఐ లవ్ టు యాక్సెప్ట్ ద ఫ్యాక్ట్. ప్లీజ్. తెలంగాణకి మేము వ్యతిరేకం అనేటువంటి ఒక దాడి మా మీద ఉద్యమ సమయం నుంచి చేశారు. ఇప్పుడు అత్యధికంగా పాలించింది కాంగ్రెస్ కదా, వాళ్ళనే మనకుండా 24 గంటలు మా మీద పడ్డారు. ఎందుకంటే వీ స్పోక్ లాజిక్, వీ డిడ్ంట్ స్పీక్ సెంటిమెంట్, వీ స్పోక్ లాజిక్ దెన్. సో మేము తప్పుడు వాళ్ళం అయిపోయినాం ఆ రోజున కూడా. అది అండ్ ఇంకోటి వాళ్ళు ఏం చూశారు అని అంటే, ఎవరైనా సరే తెలుగుదేశం పార్టీ ఒక బలమైన ప్రత్యర్థి వాళ్ళకి, రేపు పొద్దున వాళ్ళ అధికారంలోకి వచ్చినా సరే, రాష్ట్రం సిద్ధించుకున్న తర్వాత ఒక బలమైనటువంటి ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీ. అందుకనే తెలుగుదేశం పార్టీని చంపేయాలని చూశారు. కానీ ప్రజలు ఈవెన్ విభజన తర్వాత కూడా ప్రజలు మంచి మ్యాండేట్ ఇచ్చారు. వాస్తవానికి మేము నిలబెట్టుకోలేకపోయినాం. ఓకే, ఐ స్పీక్ ద ఫ్యాక్ట్, మేము నిలబెట్టుకోలేకపోయినాం. మా పార్టీ గుర్తు మీద మా కార్యకర్తల కష్టంతో గెలిచినటువంటి వాళ్ళందరూ కూడా టీఆర్ఎస్లోకి వెళ్ళిపోయినారు ఆ రోజున.